జగిత్యాల జిల్లా కోరుట్లలో స్నేహం ముసుగులో మాజీ సైనికోద్యోగి మోసం చేశారని మరో మాజీ సైనికోద్యోగి మున్సిపల్ ఆఫీసు ముందు మౌన దీక్ష చేపట్టారు. మున్సిపల్ ఆఫీసులో డ్యూటీ చేస్తున్న తోపారపు జగదీశ్వర్ను నమ్మి వడ్నాల రామారావు 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లు వేదవ్యాస్ ఆరోపించారు. జగదీశ్వర్ను నమ్మి ఇచ్చినందుకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరుతున్నట్లు తెలిపారు. వేదవ్యాస్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తను రిటైర్ అయిపోయి స్వగ్రామం కోట్లకు వచ్చి స్థిరపడతానుకున్న క్రమంలో అతనికి రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని తెలిసి తన చిన్ననాటి క్లాస్మేట్ తోపారపు జగదీశ్వర్ మున్సిపల్ ఉద్యోగి వెంటపడి వడ్నాల రామారావు అనే వ్యక్తికి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తాడని నమ్మించి బుకాయించి 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నప్పటి నుంచి జస్ట్ 6 నెలలు 1 ఇయర్లో తిరిగి ఇచ్చేస్తాను, నాకు వెంచర్లో డబ్బులు వచ్చేట్టున్నాయి, నాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, నాకు సౌదీ నుంచి డబ్బులు వచ్చేట్టున్నాయని చెప్పి ఇలా పలు రకాలుగా చెప్పేసి మధ్యలో కొన్ని వడ్డీ డబ్బులు ఇచ్చినప్పటికీ అది చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా డబ్బులు లేవు, ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తాను, ఇట్లా చాలా ఒక 2.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి